పెద్దలు ఎప్పుడో చెప్పారు కొబ్బరికాయ గర్భిణులు కొట్టకూడదు, ఆలయాలకు వెళ్ళకూడదు అని. ఎందుకు? ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఈ నియమం వెనుక భయం కాదు, ఇది రక్షణ కోసం చెప్పిన జ్ఞానం. సాధారణంగా గర్భిణి ప్రశాంతంగా ఉండాలని మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. బిడ్డ ఎదుగుదల చక్కగా ఉంటుందని కూడా అందులో ఉన్న నియమం. అంతేకాదు గర్భధారణ సమయంలో శరీరం సున్నితంగా చూసుకోవాలి. ఆ సమయంలో ఎటువంటి ఒత్తిడి కలగకూడదు. అందువల్లే ఈ నియమం విధించారు. సాధారణంగా కొబ్బరికాయ కొంచెం గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. దీనిని కొట్టేందుకు శ్రమ అవసరం. శరీరానికి తద్వారా ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో గర్భిణిపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కలిగించవచ్చు, మనసులో ఉలికిపాటు కలగవచ్చు. దీని ద్వారా బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం బిడ్డపై పడకూడదనే మన పెద్దలు ఈ నియమం విధించారు. ఇదే అందులో ఉన్న అంతరార్థం. ఇక సంప్రదాయపరంగా చూసినట్లయితే కొబ్బరికాయ అన్నది పరిపూర్ణతకు నిదర్శనం. ఆ కొబ్బరికాయను కొట్టడం అన్నది చీలికకు సంబంధించిన అంశం. ఇక్కడ గర్భస్థ శిశువు శుభంగా సంపూర్ణంగా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యాన్ని గర్భిణి చేత చేయించారు. అందుకే కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు. గర్భిణి కొబ్బరికాయ కొట్టకూడదు అనే నియమం ఆమె మనసు, శరీరం, గర్భస్థ శిశువు సంపూర్ణంగా శుభంగా ఉండాలని సూచించేదే ఈ నియమం. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.